ఈ శివపురాణం గురించి చెప్పండి. శివపురాణం అనేది ఏముంటుందంటే శివతత్వం, శివయోగము, శివుని యొక్క ఆకారాలు, పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణం గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననము, గణేశుని యొక్క ఉద్భవం దీని గురించి చెప్తుంది. తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి, స్వయంభూలింగాలు, దాంట్ల గురించి వివరిస్తుంది. తర్వాత మెయిన్ విభూతి ధారణ, దాని గురించి, దాని ప్రత్యేకత ఏమిటి, విభూతి పెట్టుకోవడం వలన ఏం లాభాలు ఉంటాయని దాని గురించి, రుద్రాక్ష గురించి కూడా. తర్వాత పరాసాద పంచాక్షరి మంత్రం అని ఉంటుంది, ఓం నమ శివాయ. ఆ మంత్రం ఎప్పుడు చదివితే, ఎట్లా చదివితే తొందర ఫలిస్తుంది, ఆ మంత్రం వాస్తవానికి కొన్ని టెక్నిక్స్ ద్వారా చదివితే అనుకునే నెరవేరుతాయి. ఆ టెక్నిక్స్ సభాముఖంగా చెప్పకూడదు, అట్లా దాని గురించి కూడా వివరించడం. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం యొక్క పవర్, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, అది ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా దాంట్లో చెప్పబడ్డది. అట్లా. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, శివునికి రెండు రూపాలు ఉంటాయి ప్రధానంగా చెప్పాలంటే. ఒకటి సకార రూపము, కామన్గా మన చిత్రపటాలలో పార్వతి పరమేశ్వరులు అభయస్థ ముద్రతో ఉన్నటువంటి రూపాన్ని ఏమంటాము, సకార రూపము అంటాం. తర్వాత నిరాకార రూపము రెండవది, అంటే శివలింగ రూపము. ఆకారం అనేది ఉండదు, ఒక శివలింగ ఆకృతిలో ఉంటుంది. ఈ పూజ చాలా పవర్ఫుల్. అసలు శివాభిషేకానికి డెఫినేషన్ కూడా అందులో ఉంటుంది. శివాభిషేకం ఎందుకు చేయాలి అంటే, శివాభిషేకం అంటే అహంకారాన్ని పోగొట్టుకుంటున్నావు ఫస్ట్ ఆ అభిషేకాల ద్వారా. ఏది పోసినా కిందికే జారాలి కదా. అవును, ఓకేనా. ఉదాహరణకు నువ్వు ఎట్లుంటుంది అంటే, అన్ని రూపాయి బిళ్ళలు అన్ని స్వీకరించి ఒక 108 శివుని మీద అభిషేకం చేయి, ప్రతిరోజు డబ్బు విపరీతంగా వస్తుంది. శివుడు ఎంత తీసుకుంటాడో అంతకంటే రెట్టింపిస్తాడు. ఈ నిరాకార రూప పూజకు అంత ప్రత్యేకత ఉంటుంది. అందుకనే శివలింగానికి ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేస్తారు, అంటే తొందర రిజల్ట్. బోలాశంకరుడు కదా. ఇంకోటి ఏంటంటే, ఈ నిరాకార రూపంలోనే ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు ఈశ్వరుడు ఈ కలియుగంలో. చాలా, అందుకనే మనకి ఎక్కడ చూసినా స్వయంభూలింగాలు ఉంటాయి, రాజుల నాటి కాలం ఆలయాలు ఉంటాయి. మరి అవి కొన్ని వేల సంవత్సరాల నాటివి. అంటే మన శివుడు కాపాడుతున్నాడు కాబట్టే ఇప్పుడు రాజుల ఆ శివలింగాలను నిర్మించి ఒక గుడి కట్టి పూజించుకున్నారు వాళ్ళు. అట్లా తక్షణమే ఏదైనా సరే శివుని మీద ఏది పోసినా ఆయన తీసుకొని ఏం చేస్తాడు, దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు. అట్లా. సో అంటే ఇప్పటి నుంచా ఈ కాయిన్స్ తోటి కూడా అభిషేకం లాగా చేయాలి. కాయిన్స్ తోటి అభిషేకం చేస్తే చాలా మందికి తెలియదు, ఇది చాలా మంది చెయ్యరు. తాంత్రిక గ్రంథాలు చదవాలి. అది కూడా నేను ఎక్కువ ఋషి తాంత్రిక గ్రంథాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఋషి తాంత్రిక గ్రంథం అని ఒకటి ఉంటుంది, ఋషులు ఇచ్చినటువంటిది. నేను అది సేకరించుకున్నా. నేను చెప్పేటువంటి తాంత్రిక క్రియలు 41 రోజు ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది.